first of all, before I call upon the, other team members, so to start with Tamanna garu, your experience. Mike, please. Yeah. మీకు యాక్షన్ కొత్త కాదు. ఐఎమ్ సారీ టు కట్ యూ. యాక్షన్ కొత్త కాదు నాకు తెలుసు, కానీ ఈ జానర్లో చేయడం ఎలా అనిపించిందో తెలుసుకోవాలి. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ, ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టుడే ఫర్ అస్. యాక్షన్, ఈ సినిమా ముందు నేను సుందర్ సి గారితో ఒక సినిమా చేశాను, దానికి పేరే యాక్షన్. సో ఈ సినిమాలో కూడా కొంచెం పెడతారని అనుకున్నాను, కానీ యాక్షన్ కన్నా యాక్షన్ ఎందుకు ఉంది సినిమాలో, అది నాకు ఆ విషయం చాలా నచ్చింది. మీరు అయ్యయ్యో సాంగ్ చూసుంటారు, అందరికీ సాంగ్ నచ్చిందా? ఓకే, సినిమాలో అలాంటి ఏమీ లేదు. సినిమా స్టోరీ కానీ మన ఇద్దరు ప్లే చేసిన పాత్రలు కానీ కనెక్షనే లేదు. అది ఒక ప్రమోషన్ సాంగ్. చాలా ఎంజాయ్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ రాశి ఇంకా నేను ఈ సినిమాలో అప్పుడే స్క్రీన్ షేర్ చేసాము. సో ఆ సాంగ్ గురించి చాలా ఎక్సైటెడ్గా అనిపించింది. బట్ సినిమా స్టోరీ కానీ సినిమా ఎక్స్పీరియన్స్ అది టోటలీ కొత్తగా ఉంటుంది. సుందర్ సి సార్ ఎంత ఒక మంచి డైరెక్టర్ ఉన్నారంటే చెప్పడానికి ఈ ట్రైలరే ఒక చాలా పెద్ద ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒక రకంగా మీకు ఈ సినిమా గురించి చాలా చెప్తారు. ఆయనకి తెలుసు, మీరు ఎక్స్పీరియన్స్ చేసే వరకు ఆ సినిమాని అర్థం చేసుకోలేరు. సో ఐ ఫీల్ సో ప్రౌడ్ దట్ సుందర్ సి సార్ జెన్యున్గా ఉమెన్ పవర్ని ఎప్పుడూ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆఫ్ కోర్స్ మా ఫేవరెట్ ఖుష్బూ గారు ఇక్కడ ఆయన తరపు నుంచి ఉన్నారు. అండ్ షీఈస్ బిన్ ద ట్వింకిల్ ఇన్ హిస్ ఐస్ అండ్ ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ below his wings. So Khushbu ma'am, if it isn't for you, I don't think he'll have all this strength. Rashi, నేను బెంగాల్ టైగర్ దగ్గర నుంచి చూస్తున్నాను. అండ్ బెంగాల్ టైగర్ అప్పుడే ఇంత జెన్యున్గా ఒక అమ్మాయి నేను సినిమా ఇండస్ట్రీలో చూడలేదు. నేను నిజంగా ఆమెని మేము ఎక్కడో స్కూల్లో చదువు ఉంటే లేదంటే కాలేజ్కి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా చాలా చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్స్ ఉంటామని నమ్మకం నాది. ఎందుకంటే we just got along as people. And I'm sorry, but I have to interrupt, but you were looking like Aishwarya Rai from Hum Dil De Chuke Sanam while you were sitting there. I'm very curious about how is your hairstyle looking so good in this? Oh my goodness. ఒక్క నిమిషం, నాకు సడన్ గా హార్ట్ ఆగిపోయింది. I just got diverted. See, glamour is powerful. ఎవరి దగ్గర నుంచి వస్తుంది ఇది అసలు ఇవాళ? ఓకే, నాకు నైట్ నిద్ర పట్టదు. మామూలుగా హారర్ మూవీస్ చూస్తే నిద్ర పట్టదు, కానీ ఈ సుందర్ సి గారితో నేర్చుకున్నాము ఎలా షాక్ ఇవ్వాలి, ఎలా మధ్యలో మిమ్మల్ని టీస్ చేయాలనేది అన్ని ఈ ట్రిక్స్ అవన్నీ ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాము. బట్ హిప్ హాప్ తమిళ ఇచ్చిన ఈ సినిమాలో ఉన్న మ్యూజిక్ ఉండొచ్చు, ఆర్ఆర్ ఉండొచ్చు, కిచ్చా సార్ ఇచ్చిన విజువల్స్ ఉండొచ్చు. ఐ థింక్ ఈ జెన్యున్లీ చాలా ఎంజాయ్ చేసాము ఈ సినిమా. ఎందుకంటే అందరూ ఒక క్లారిటీతో వచ్చారు. అండ్ సుందర్ సి గారికి ఉన్న విజన్ని కేటర్ చేసి ఒక మంచి సినిమా తీయడానికి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీకోసం తీయడానికి ట్రై చేశాము. సో ఐ రియలీ హోప్ యూ గైజ్ లవ్ ద ఫిల్మ్. కోవే సర్లా మ్యామ్, మీరు హ్యూజ్ ఇన్స్పిరేషన్. అంటే నాకు కామెడీ అంటే చాలా ఇష్టం, బట్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు డూ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ. నథింగ్ మోర్ డిఫికల్ట్ దెన్ మేకింగ్ పీపుల్ లాఫ్. అది మీరు ఎప్పుడో నుంచి చేస్తున్నారు. ఖచ్చితంగా నేను కూడా తెలుగులో కోవే సర్లా మ్యామ్ని ఇంకా సినిమాలో చూడాలని కోరుకుంటున్నాను. అండ్ యా, ద హోల్ టీమ్, ఐ థింక్ ఇట్స్ రియలీ స్పెషల్ బికాజ్ చాలా కష్టమైన సీన్స్ కూడా చాలా ఈజీగా అనిపించింది ఓన్లీ బికాస్ ఆఫ్ ద పీపుల్. భారతి గారు, థ్యాంక్ యూ. హీస్ ద మ్యాన్ హూ సిట్టింగ్ హియర్ peacefully because he has no instruction to give us, but he is the person who's running a lot on the set. And Janvi ma'am, thank you so much, Suresh Productions, for taking up this film and presenting it in Telugu. They are a production that we've somewhere all grown up, working with them or just being associated with the family, and they're just the nicest people and have really brought Telugu cinema where it is today.
సో థ్యాంక్ యూ. అండ్ తెలుగు సినిమా ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది. సో కంగ్రాచులేషన్స్ మీకు కూడా. మీరు ఇవాళ మీ సినిమా అనౌన్స్ చేశారు, మీకు పెద్ద పెద్ద కంగ్రాచులేషన్స్. అండ్ ప్లీజ్ అందరూ వెళ్ళి 3rd May బాకు థియేటర్స్లో వెళ్ళి చూడండి, ఫ్యామిలీతో పాటు, పిల్లలతో పాటు. అండ్ వుడ్ లవ్ టు నో what you guys think about it. So thank you so much. Thank you. వావ్, ఎంత ముచ్చటగా ఉంటుందో ఎన్నిసార్లు అలా నీట్గా తెలుగులో హాయిగా మాట్లాడుతూ ఉంటే. రాశి, వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్. అండ్ లాట్స్ సో మచ్ ఈస్ హ్యాపెనింగ్ కదా, బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్